భారత్ చుట్టుపక్కల దేశాల్లో అశాంతి రాజ్యమేలుతోంది. పాకిస్తాన్లో సైన్యం చెప్పినట్టు ఆడే సర్కార్ ఉంది. మయన్మార్లో సైనిక ప్రభుత్వం ఉంది. బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత నెలకొంది. శ్రీలంక సంక్షోభంలోకి జారిపోయింది. నేపాల్లోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ పరిణామాల తర్వాత దక్షిణాసియాలో ఎటు చూసినా కల్లోలమే కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్ చుట్టుపక్కల దేశాల్లో అస్థిరత కనిపిస్తోంది. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ను దించేసి సైన్యం తనకు అనుకూల సర్కార్ను ఏర్పాటు చేసింది. ఇటు మయన్మార్లో ఆంగ్ సాన్ సూకీని తప్పించి సైనిక నియంత జుంటా జులుం చలాయిస్తున్నారు. నేపాల్లో భారత్ అనుకూల ప్రచండను ప్రధాని పదవి నుంచి తప్పించారు. అక్కడ కూడా మనకు వ్యతిరేకగా ముద్రపడ్డ ఓలీ ప్రధాని అయ్యారు. 2 ఏళ్ల క్రితం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరడంతో పౌరుల్లో అసంతృప్తి పెరిగింది. విపరీతమైన కుటుంబ పాలనతో విసిగిపోయిన జనం అధ్యక్షుడు గోటబాయను దేశం నుంచి వెళ్లగొట్టారు. ఆయన నివాసంలోకి చొరబడి నానా బీభత్సం సృష్టించారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనా నివాసంలోనూ అదే జరిగింది. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల రగడ కార్చిచ్చుగా మారి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టింది. దక్షిణాసియాలో జరిగిన పరిణామాలేవైనా అంతర్లీనంగా భారత్కు వ్యతిరేకంగా జరిగిన కుట్రలే కనిపిస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ భారత్తో గొడవలు పెట్టుకోలేదు, స్నేహానికి ప్రయత్నించారు. ఈ వైఖరి సైన్యానికి నచ్చలేదు. దీనికి తోడు ఆయన ఉక్రెయిన్ యుద్ధం సమయంలో రష్యాలో పర్యటించడం అమెరికాకి కోపం తెప్పించింది. నేపాల్లోనూ భారత్ వ్యతిరేక శక్తుల పావులు కదిపి ప్రచండను తప్పించాయి. ఇక్కడ చైనా హస్తముందనే వాదనుంది. గతంలో శ్రీలంక, ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాల వెనుక కూడా చైనా ఉందనే అభిప్రాయాలున్నాయి. మయన్మార్లో కూడా చైనా అనుకూల సర్కార్ ఏర్పడింది. ఆ దేశ కొత్త అధ్యక్షుడు మొయిజు భారత్ వ్యతిరేక వైఖరిని బాహాటంగా ప్రదర్శించడంతో 2 దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపాయి. మాల్దీవుల్ని భారత్ టూరిస్టులు బాయ్కాట్ చేయడంతో దారికొచ్చినట్టు కనిపించినా ఇంకా చైనా అనుకూల వైఖరితోనే ఉంది. మాల్దీవులు చైనా కాలనీగా మారుతుందనే అంచనాలున్నాయి. మొత్తం మీద మయన్మార్లో మొదలైన రాజకీయ అస్థిరత ఇప్పుడు బంగ్లాదేశ్ వరకు కొనసాగింది. పొరుగు దేశాల్లో అశాంతి నెలకొనడంతో భారత్ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 4 వైపులా సంక్షోభాలున్నప్పుడు మనపై ఆ ప్రభావం ఎక్కువగా పడకుండా కాచుకోవాలి. దక్షిణాసియాలో పెద్దన్నగా ఉండే భారత్ పొరుగు దేశాల పరిణామాలపై ఓ కన్నేసుంచుతోంది. ఎప్పటికప్పుడు సుస్థిర ప్రభుత్వాల ఏర్పాటుకు సహకరిస్తోంది. అయినా సరే వరుసగా మనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు హెచ్చరిక సంకేతాలు పంపుతున్నాయి. చుట్టుపక్కల దేశాల్లో కల్లోలముండడంతో మన దేశం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి వచ్చింది. సమయానుకూలంగా ప్రవర్తిస్తున్న భారత్ వీలైనంత త్వరగా పొరుగు దేశాల్లో పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటోంది.